ఓం నమో వెంకటేశయ్య. ఈ రోజు అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎస్ఎస్డి టోకన్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఎస్ఎస్డి టోకన్స్ ఏ ప్లేస్ లో ఇస్తారు, ఎన్ని టికెట్స్ ఇస్తారు, ఏ టైం స్టార్ట్ అవుతాయి, ఏ టైం కి క్లోజ్ అవుతాయి అనేది అయితే మేము ఈ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం చూసే ముందు మన సాయి ట్రావెల్స్ తిరుపతి పేజ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి భూదేవి కాంప్లెక్స్ అండి. భూదేవి కాంప్లెక్స్ లో మనకి మధ్యాహ్నం 2 గంటలకు అయితే ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే శ్రీవారిమెట్టు మార్గంలో నడుచుకుని వెళ్లే భక్తులు కూడా ఇక్కడే దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. శ్రీవారిమెట్టు మార్గంలోకి దర్శన టికెట్లు ఎవరైతే ఇక్కడ తీసుకుంటారో వాళ్ళు మాత్రం శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళేటప్పుడు మధ్యలో స్కాన్ చేసుకోవాలండి. స్కాన్ చేస్తేనే మీకు దర్శనం అయితే ఉంటుంది. నార్మల్ ఎస్ఎస్డి టోకన్స్ కి అయితే స్కానింగ్ అయితే అవసరం లేదు. సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోని విష్ణునివాసం అండి. విష్ణునివాసంలో కూడా మధ్యాహ్నం 2 గంటలకే స్టార్ట్ చేస్తారు. టికెట్స్ అయిపోయేంత వరకు ఇస్తారు. అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో కూడా శ్రీనివాసం అండి. శ్రీనివాసం కూడా మధ్యాహ్నం 2ంటికే స్టార్ట్ చేస్తారు ఎస్ఎస్డి టోకన్స్. ఈ 3 ప్లేసుల్లో కానీ దర్శన టికెట్లు అయిపోయేంత వరకు అయితే ఖచ్చితంగా ఇస్తారండి. మీరైతే ఎంత ఎర్లీగా పోతే అంత ఎర్లీగా దర్శన టికెట్లు అయితే దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు. అలాగే మన సాయి ట్రావెల్స్ తిరుపతి తరపున నుంచి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కానీ అకామిడేషన్ సర్వీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఎటువంటి ప్యాకేజెస్ కావాలన్నా సాయి ట్రావెల్స్ తిరుపతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సాయి ట్రావెల్స్ తిరుపతి పేజ్ని అయితే ఫాలో చేయండి. నెక్స్ట్ మంచి వీడియోలతో ముందుంటాను.